తీసుకుని వెనక్కి వచ్చేస్తుంది. శివుడు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చొని పార్వతీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పార్వతీదేవి రాగానే, స్వామి వంట వస్తువులు ఎక్కడ ఇంకా తీసుకుని రాలేదా? నాకు చాలా ఆకలి వేస్తుంది అని అడగగా శివుడు నవ్వుతూ, వాటి అవసరం ఇప్పుడు లేదులే పార్వతి, నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు అని. నువ్వు ఈ ఇటుకలను ఎక్కడ నుండి తీసుకొని వచ్చావు అని అడగగా పార్వతీదేవి, స్వామి కొంచెం ముందు చాలా పాడుబడిన ఇల్లులు ఉన్నాయి, వాటి నుండి తీసుకొని వచ్చాను అని అంటుంది. అప్పుడు శివుడు, దేవి అస్సలు పాడుబడిన ఇంటి నుండి ఇటుకలను ఎందుకు తీసుకొని వచ్చావు? ఇక్కడ చాలా కొత్త ఇల్లులు ఉన్నాయి కదా, వాటి నుండి కూడా తీసుకుని రావచ్చు కదా అని అడుగుతాడు. స్వామి ఆ ఇల్లు చాలా అందంగా ఉన్నాయి, వాటిని చూసి వాటి అందాన్ని చెడగొట్టాలి అని నా మనసుకి అనిపించలేదు అని అంటుంది. దానికి శివుడు నవ్వుతూ, ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దేవి. ఎవరైతే మంచి కర్మలతో జీవితాలను శుభ్రంగా ఉంచుకొని ఉంటారో వారి సంతోషాలను చెడగొట్టడం ఎవ్వరి వలన కాదు అని చెబుతాడు. శివుడు అంటే మీకు